అందరికీ మేమైతే తిరుపతి ట్రిప్ అనుకోకుండా ప్లాన్ చేసుకుని వెళ్తున్నామండి. ఇంకా ఇంట్లోనే కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ రైల్వే స్టేషన్కి వచ్చేసేపటికి మేము కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ మేమైతే మార్నింగ్ 4 కల్లా దిగేసాము. అండ్ వెళ్ళంగానే మేమైతే ఈసారి మెట్లు నడకం అయితే వెళ్ళలేదు. సో ఇక్కడైతే మేము మెట్ల నడక నుంచి అయితే వెళ్ళట్లేదండి, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ మేమైతే డైరెక్ట్ జీప్ మాట్లాడుకుని అయితే పైకి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసేపటికి ఏమైందంటే అండి, నా ఫోన్ అయితే నేను దర్శనం నుంచి వచ్చేపటికి ఫోన్ పగిలింది. అందరు ఫోన్లో ఒక్కొక్క క్లిప్ తీసుకునేపటికి నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను. అండ్ నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి, కొన్ని వీడియోస్ అయితే రాలేదు. అండ్ నేను ఎడిట్ చేసుకునే టైంకి అయితే ఆ వీడియోస్ అసలు పోస్ట్ కూడా అంటే నార్మల్ స్క్రీన్ మీద కూడా కనిపించలేదు. నేను చెప్పే డైలాగ్స్ కూడా మా అన్నయ్య చెప్పేస్తున్నారు. అండ్ నేను వచ్చేసి మా వదిన వాళ్ళ హస్బెండ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చేసి మా వాళ్ళు ఫ్రెష్ అయిపోయే లోపల నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే పరిచయం చేస్తాను. నేను చెప్పాను కదా, నా దగ్గర అయితే వీడియో క్లిప్స్ అయితే కొన్నే ఉన్నాయండి. మా అత్తయ్య, మా మహేష్ నేను వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతున్నాడు. అండ్ మా మావయ్య, అండ్ ఇది వచ్చేసి నా చిన్ని తల్లి. అండ్ మా మావయ్య అయితే ఒక డైలాగ్ కొడుతున్నాడండి. ఏంటి అంటే, చూడడమే కాదు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటున్నాడు. నాకైతే గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి. అండ్ నేను గ్రీనరీ ఎక్కడుంటే అక్కడ ఫొటోస్ దిగుతూనే ఉంటాను. అక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా. నాకైతే అక్కడ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నచ్చింది, ఇప్పుడు నచ్చింది. అండ్ కొన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి అక్కడ తిరుపతిలో, ప్రతిసారి అలానే ఉంటుందండి. ఇంకా మేమైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. మేమైతే 12కి దర్శనం టోకెన్ అయితే వచ్చింది. మాకు 3 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ నుంచి అయితే కొన్ని ఫొటోస్ అయితే మేము దిగినవి అయితే మేము పెట్టాము. అండ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.